హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే విషయం చెప్పలేదు ఏంటంటే ఒక కొత్త సాంగ్ చేశాను. అది నాకు నచ్చింది. మీకు డెఫినెట్గా అయితే నచ్చుతున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి బా, అంతకు మించి లేదు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేస్తాను కదా, బాగుందో బాగాలేదని తెలుస్తుంది. ఏమన్నా వీడియో ఎడిటింగ్ ಬಗ್ಗೆ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో ಬಗ್ಗೆ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మీరు ఫస్ట్ ఆఫ్ అయితే ఆలోచన చేయకుండా ప్రివ్యూ అయితే చూడండి. ప్రివ్యూ చూసిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎడిటింగ్ ఎలా చేయను మీరు ఫస్ట్ ఆఫ్ అయితే ప్రివ్యూ అయితే చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉండకపోవచ్చు. మీరు వీడియో ఫుల్ వీడియో చూడాలనుకుంటే నీకు టెలిగ్రామ్ ఛానల్, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. అక్కడ వెళ్ళి నేను పోస్ట్ చేశాను. నీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. అక్కడ వెళ్ళి మీకు ఫుల్ స్క్రీన్ చూస్తూ, అలాగే ఈ వీడియో గురించి కొన్ని ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చాను. అక్కడ వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ దాంట్లో పెట్టండి. అలాగే ఒక లైక్ అయితే పెట్టండి. అంతకు మించి ఏం లేదు. మీ సబ్స్క్రైబ్ తెచ్చేయండి, మాకు ఎంతో అవసరం అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ తెచ్చేయండి. సపోర్ట్ చేయకపోతున్నారు. అలాగే మన సబ్స్క్రైబర్ వచ్చి లైక్ అయితే కొట్టడం మర్చిపోతున్నారు. లైక్ అయితే కొట్టండి. ఇప్పుడు ఏమైనా మీకు ఎడిటింగ్ ಬಗ್ಗೆ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు అయితే చూడండి. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఆలోచన చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చేసిన అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసినాను. తర్వాత ఇక్కడ చెప్పాను కదా మీకు కొన్ని ప్రాజెక్ట్ వర్క్ అయితే. అది ఏంటంటే బీట్ మార్క్, ఇంకోటి షేక్ పెట్టించాను. అది మీరు ఫస్ట్ ఆఫ్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసినట్టు ఇక్కడ ఫాంట్ అయితే నేను ముందుగానే యాడ్ చేసిన ఎఫెక్ట్కి పెట్టండి. మీరు ఏం చేయకండి ఫాంట్ని. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ చేసి ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉందా, ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని మీరు ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా చెప్తుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ ఇమేజ్ క్లిక్ చేసి పక్కన కలర్ క్లబ్స్కి ఇక్కడ స్టార్ని ట్యాక్ చేసి మీరు ఎవరి మీద ఎడిట్ చేసుకున్న ఒక ఫోటో అయితే యాడ్ చేయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన సాయి పల్లవి మేడం ఫోటో అయితే యాడ్ చేసాను. తర్వాత ప్లస్ చేసి మీకు ఫోటో అనేది అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఆ గ్రూప్ కదా, ఆ గ్రూప్ ఒకసారి చెక్ చేయండి. ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ గ్రూప్ ఉంది కదా, నెక్స్ట్ గ్రూప్ దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద, తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసి ఇంకో ఫోటో చేయండి. ఫస్ట్ ఆఫ్ ఈ ఫోటోని యాడ్ చేసి పక్కన పైన ప్లస్ చేసి ఫోటో అయిపోతుంది. ఇదే ద్వారా ఈ ఇమేజింగ్ కూడా అదే ద్వారా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇదేంటి బీట్ మార్క్ ఇచ్చాను కదా, అక్కడైతే నేను ఫోటో అయితే యాడ్ చేయలేదు. ఫోటో ఎలా యాడ్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ప్లస్ చేసి మీడియాకి వెళ్ళి మీ యొక్క ఫోటో యాడ్ చేసి తర్వాత పైన 3 దాటికి వెళ్ళి ఫుల్ పేరుని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఎండ్ వరకు అయితే ఫోటో అనేది కూర్చోపెట్టాలి. నేను ఎలా చేస్తానో అలాగే చేయండి. ఎండ్ వరకు చూడప్ప, క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడైతే నేను ఫోటో అనేది ఎండ్ వరకు అయితే కూర్చోపెట్టాను. మీరు ఫోటో అనేది యాడ్ చేసినట్టయితే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒకే ఎఫెక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇది చాలా సింపుల్గా అయితే మీకు ఎడిటింగ్ అయితే అయిపోతుంది, వీడియో అనేది అయిపోతుంది. ఇప్పుడైతే ఏం చేస్తానంటే ఇక్కడ మీరు ఒక ఇమేజ్ని యాడ్ చేశారు కదా, ఆ ఇమేజ్కి అయితే ఒకే ఎఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వచ్చేసి 13 సెకండ్స్ కదా, దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ని తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా ఎండ్ వరకు అయితే మీరు ఎంతవరకు మీరు ఫోటో యాడ్ చేసిన ఎండ్ వరకు అంతవరకు అయితే ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి. నేను ఎలా చేస్తాను అలాగే చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను.
వీడియో అనేది మీకు చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ వీడియో కావాలని అడగండి, నేను మ్యాక్సిమం అయితే చేసి పెడతాను. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అనేది అయిపోతుంది. తర్వాత ఇప్పుడు డౌన్లోడింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అప్లోడ్ చేసుకున్నాం కదా, దాని అయితే క్లిక్ చేసి ఇక్కడ హెచ్డి క్వాలిటీ ఉంటుంది, అది మీకు సంబంధం పెట్టింది ఎలాంటి హెచ్డి క్వాలిటీ ఉందో. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. పక్కన సేవ్ అనేది ఉంటే సేవ్ అని టైప్ అయితే మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీడియో అయితే మేము వచ్చాను. బాయ్ ఫ్రెండ్స్.